నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. కడప గడపలో కుంభస్థలాన్ని ఢీ కొడతాం, పులివెందులలో కూడా గెలుస్తామని బీరాలు పలికిన బాబు గారికి అభ్యర్థులు దొరక్క నెత్తి నొప్పి పుట్టి బొప్పి కట్టిందట. ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు వైసీపీ క్యాండిడేట్స్ ను తగిలే లీడర్స్ దొరకడం లేదని చంద్రన్న అయోమయంలో పడ్డారట. టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో మాత్రం అంత దమ్ము కనిపించడం లేదని ఆయనే చెబుతున్నారట. ఇలాగైతే ఎలా సార్ అని తమ్ముళ్ళు కూడా తకిట 1 2 3 అంటూ టైంపాస్ చేస్తున్నారట. ఉమ్మడి కడప జిల్లాలో గత ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టేసిన వైసీపీ ఈసారి నిలువరిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబుకు అభ్యర్థులే దొరకడం లేదంట. మరోవైపు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రం పొత్తులో భాగంగా 3 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాయి. 3 స్థానాలను ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ, జనసేన పార్టీలకు అసంతృప్తుల భయం పట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. 10 అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతగా 4 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించింది. పులివెందుల, మైదుకూరు టీడీపీ అభ్యర్థులుగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్లను ఖరారు చేశారు. కానీ కడప టికెట్ మాధవిరెడ్డికి కేటాయించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన మరో 3 నేతలు సైలెంట్ అయ్యారు. త్వరలోనే పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. రాయచోటి టికెట్ కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. రాయచోటిలో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై రగిలిపోయారు, రచ్చకెక్కారు. ఆయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున రాజీనామాలు సమర్పించారు. పార్టీ జెండాలు తగులబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును దుయ్యబట్టారు. ఇక టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ ప్రభావం నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపింది. రాయచోటి పరిస్థితి జమ్మలమడుగులో రిపీట్ అయ్యేలా ఉంది. అందుకే ఈ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారు. నారా లోకేష్ హామీతో గడిచిన 3 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సీటుపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కన్ను పడింది. బీజేపీ పొత్తు పొడిస్తే ఆ సీటు కోరాలనే నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. తనకున్న రాజకీయ సంబంధాలతో తాత్కాలిక బ్రేక్ వేయించి అబ్బాయి భూపేష్ కు బాబాయ్ ఆది మోకాలొడ్డారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోయినా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. బద్వేలులోనూ సేమ్ సీన్. ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి తెరపైకి వచ్చిన రోసన్న తాజా పరిణామాలతో ఢీలా పడ్డారు. టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి రోసన్న అభ్యర్థిత్వం ఖరారు చేయాలని పట్టుదలతో ఉన్న తొలి జాబితాలో పేరు మిస్ అయింది. మలి జాబితాలో ఉంటుందన్న గ్యారంటీ కనిపించడం లేదు. ఇక కమలాపురంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికే టికెట్ అంటూ ధీమా ఉన్నా ఎందుకు ప్రకటించలేదు అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేటలోనూ జనసేన టికెట్ ఖాయమంటూ మాజీ టిట్కో అధికార శ్రీనివాసరావు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. తీరా ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ నేతలు టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పనిచేస్తారన్న గ్యారంటీ లేదు. రైల్వే కోడూరులోనూ టీడీపీ, జనసేన ఇరు పార్టీల్లో టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరులోనూ 4 అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ అదే పరిస్థితి. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థికి ఎంతమంది సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కూడా ఒకరికి టికెట్ కేటాయిస్తే మరొకరు సహకరిస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఓవైపు అధికార వైసీపీ ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు మాత్రం టికెట్ల భయం పట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Please subscribe Dot News.